హాయ్, నేను మీ డాక్టర్ రాజేశ్వరి, కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ డే, దట్స్ వరల్డ్ బ్రెయిన్స్ డే. సో మనందరికీ కూడా బ్రెయిన్ అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే దాన్ని మనము పవర్ సెంటర్ లేదంటే ఒక మన హెడ్ మాస్టర్ లాగా మన లైఫ్లో మనం ట్రీట్ చేస్తాము. ఎందుకంటే ఈ బ్రెయిన్కి అన్ని రకాల మొత్తము మన బాడీలో ఉన్న న్యూరాన్స్ అన్నీ కూడా, నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఈ బ్రెయిన్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి దీన్ని పవర్ సెంటర్ అని కూడా అంటుంటాము. సో ఈ బ్రెయిన్ని మనము ఏ విధంగా కాపాడుకోవాలి, లేదా బ్రెయిన్ ఇన్యాక్టివ్ అయితే మనకి ఎలాంటి ఇబ్బందులు అవుతుందో కొంచెం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము బ్రెయిన్ని కనుక యాక్టివేట్ చేయాలి అంటే మనం కొన్ని డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రెయిన్ డైట్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, తర్వాత మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మంచి వైటమిన్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్రెయిన్ ఎప్పుడు కూడా యాక్టివేట్లో ఉంచుతుంది. సో బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివేట్లో ఉంటుందో మనం కూడా చాలా యాక్టివ్గా ఉంటాము, మనలో అన్ని ఆర్గాన్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తాయి, మన మెటబాలిక్ రేట్ బాగుంటుంది. అదేవిధంగా మనకి ఇన్ కేస్ ఎనీ మెటబాలిక్ డిజార్డర్ను కూడా మనకి అన్ని కంట్రోల్లో ఉంచుతాయి. లేదా అంటే ఈ మెటబాలిక్ డిజార్డర్లు మనకి రాకుండా మనకి బ్రెయిన్ అనేది కాపాడుకుంటూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా రిచెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ డైట్, యాంటీ ఆక్సిడెంట్ అండ్ మంచి ఫుల్ ఆఫ్ వైటమిన్స్ ఫుడ్ అనేది చాలా తప్పకుండా తీసుకోవాలి. అదేవిధంగా నిజంగా బ్రెయిన్ ఇంకా బాగుండాలి అంటే అలాంగ్ విత్ డైట్ మంచి థాట్స్ అన్నట్టు, అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన లేకుండా కాకుండా ఒక మంచి ఆలోచనలు బ్రెయిన్ని పని పెట్టాలి. అందుకే మనకి ఎప్పుడైతే బ్రెయిన్కి ఎక్కువగా పని అప్పచెప్తామో, ఎప్పుడైతే మంచి థాట్స్ మనకి వస్తూ ఉంటాయో అది ఎప్పుడు కూడా యాక్టివేట్లో ఉంచుతుంది. సో లేదు అనుకుంటే మనం చాలా మట్టికి సరిగా పని చేయని వాళ్ళని, లేదంటే ఎప్పుడైనా కోపం వస్తే జనరల్గా మనం అందరం ఏమంటాము, అరే నీకు బ్రెయిన్ ఉందా, నీకు బ్రెయిన్ లేదా, బ్రెయిన్ పోయిందా అని అంటుంటాము. సో ఎప్పుడు సైలెంట్గా ఉండకుండా ఎప్పుడు కూడా మనం యాక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటే మన బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటుంది. బట్ ఇన్ కేస్ బ్రెయిన్ అనేది ఇన్యాక్టివ్గా ఉండి సరిగా పని చేయనప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం వస్తాయి అనేది కూడా తెలుసుకుందాము. ఒకవేళ బ్రెయిన్ సరిగా పని చేయకపోతే మనకి కొన్ని నష్టాలు కూడా వస్తాయి. ఏంటంటే అది మెమొరీ లాస్. ఆ మెమొరీ లాస్లో షార్ట్ టర్మ్ మెమొరీ లాస్ కావచ్చు, లేదా లాంగ్ టర్మ్ మెమొరీ లాస్ కూడా అవ్వచ్చు. అండ్ దీంతో పాటు కొన్ని పెరాలసిస్ కూడా రావచ్చు. సో పక్షపాతం అంటూ ఉంటాము. అండ్ దీంతో పాటు మనకి నిద్ర సరిగా లేకపోవడము. సో ఇలాంటివన్నీ కూడా మనకి ప్రాబ్లం వస్తూ ఉంటాయి. కాబట్టి సో బ్రెయిన్ని మనం ఎల్లప్పుడూ దాన్ని హ్యాపీగా ప్రొటెక్టెడ్గా మంచి డైట్తో ఉంచి మనం ఎప్పుడు కూడా మన పవర్ సెంటర్ని మంచిగా మన కంట్రోల్లో ఉంచుతూ మనం కూడా ఎల్లప్పుడూ మంచి పవర్గా మనం ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా విష్ యూ హ్యాపీ వరల్డ్స్ బ్రెయిన్ డే.